ఈ H1B వీసా ఇది పెద్ద రచ్చ నడుస్తున్నది. H1B వీసా అంటే ఏంటి అంటే H1B వీసా అమెరికాలో ఉన్నటువంటి కంపెనీలు, అంటే అమెరికాలో స్థాపించబడ్డ అక్కడ ఉన్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో విదేశాల్లో ఉన్న నిపుణులైనటువంటి నిష్ణాతులైనటువంటి ఎంప్లాయీస్ కోసం ఈ H1B వీసాని అప్పుడున్న అమెరికా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 1919లో ప్రవేశపెట్టిరు. అంటే వాళ్ళకి అక్కడ నిపుణులు ఎక్స్పర్ట్స్ దొరకట్లేదని 1990లో H1B వీసా ప్రవేశపెట్టిరు. దాని ద్వారా విదేశాల్లో ఉన్నటువంటి, అంటే అమెరికా కాకుండా మిగతా దేశాల్లో ఉన్నటువంటి ఉద్యోగ అంటే ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకున్నారనమాట. దానికోసం ఆ ఎంప్లాయీస్కి H1B వీసా ఇస్తారు. ఈ H1B వీసా కింద ఏ కంపెనీలు అయితే ఎంప్లాయీని తీసుకోవాలనుకుంటున్నాయో ఆ కంపెనీలు ఆ ఛార్జ్ని చెల్లించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇంతకుముందు ఆ ఛార్జ్ మొన్నటిదాకా $6,000 ఆ పైన ఉంటుండే కొంతవరకు. ఇప్పుడు దాన్ని ఏకంగా 100 రెట్ల పైన పెంచిండు. అంటే దాదాపు $1,00,000 చేసిండు. $1,00,000 అంటే ఇవాళ డాలర్ రేటు 88 రూపాయలు, అంటే 88 లక్షలు ప్లస్ ట్యాక్సెస్ కలుపుకుంటే దాదాపు ₹1,00,00,000.